మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులకు సమాధానం ఎక్కడుంది? ఎక్కడ వెతికిందా ఆమె? ఇంటికాడ ఉందా? మందిరానికి వచ్చిందా? ఎవరామె? నడుము బాగున్నా వంగిపోయినావా? తల దించుకుందా? తల ఎత్తుకొని నడిచేది. అప్పుడు వచ్చినప్పుడు తల దించుకొని వచ్చింది. యేసయ్య స్పర్శించిన తర్వాత అట్లా ఈరోజు సిగ్గుపడే స్థితిలో నువ్వు బ్రతుకుతున్నావేమో, తల ఎత్తుకొని నువ్వు బ్రతికేటట్టు నా యేసయ్య చెయ్యగలడు. కాబట్టి రాజీ పడదలుచుకున్నావా సమస్యలతో, పరిస్థితులతో, లేదా పోరాడదలుచుకున్నావా? ఏం ఫిక్స్ అయ్యారు చెప్పండి? పోరాటమేనా? ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో మారు మనసు పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాప్తీసం పొందిన వాళ్ళు పొందలేదా? మరి ఇంకా పాపంతో రాజీపడి బ్రతకాలనుకున్నావు? ఈరోజు కడిగేసుకోవాలనుకుంటున్నారా? ఎవరైనా మీలో ఈరోజు నా పాపాలన్నీ కడుక్కొని రక్షణ పొందుకొని దేవుని రాజ్య వారసుడు కావాలి అని ఆశ ఉంటే ఇప్పుడే లేచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నేను ప్రార్థన ముగిస్తాను. అలా సిద్ధపడిన వాళ్ళు ఇప్పుడే లేచి నీళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. బాప్తీసం లేదు, నీ బొంద లేదంటే కూర్చోవచ్చు. నాకేం అభ్యంతరం లేదు. పరలోకం కావాలి, నిత్య జీవం చేరాలంటే సిద్ధపడి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి.